వారధి వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఏజెన్సీ ఎక్కువ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం దానంతా అడిగినా కూడా మాకు ఇవ్వట్లేదు. మమ్మల్ని విధుల నుంచి తొలగించిన శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్, మమ్మల్ని విధుల నుంచి తొలగించిన శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్, మమ్మల్ని విధుల నుంచి తొలగించిన శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్, మా విధులని మా విధులని మా విధులని యాజమాన్యం 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 శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్, శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్, మా విధులని మా విధులని మా విధులని మా విధులని నా పేరు సూర్యశెట్టి పవన్ కుమార్. నేను కల్పర్ టోల్ ప్లాజా వర్కర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ని. ఇక్కడ గత 15 సంవత్సరాలుగా మేము ఇక్కడ పనిచేస్తున్నాము. ప్రతి యాజమాన్యం ఎప్పుడు వచ్చినా 1500 తప్పకుండా మాకు పెంచుతుంది. ఈ శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ వారు 2014 నుంచి ఏ సంవత్సరం వచ్చినా మమ్మల్ని బీహార్ వాళ్ళని తీసుకొచ్చి బెదిరించి ఎప్పటికప్పుడు ఇలాగే చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు పొద్దున మార్నింగ్ 8ంటికి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకుని మా జీతాలు అడుగుతుంటే జీతాలు కానీ మా బోనస్లు కానీ ఏమీ పరిష్కరించకుండా వాళ్ళ సొంత సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ విధుల్ని నిర్వర్తిస్తున్నారు. మమ్మల్ని టోల్ గేట్ లో మా విధుల్ని చేసుకోనివ్వకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా విధుల్లోనే మా వాళ్ళు చేస్తారని చెప్పి అన్నారు. మేము కాబట్టి ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాము. మేమందరం మా విధులని, మా శాలరీలు, మేము ఇచ్చిన డిమాండ్లు, మా బోనస్లు, మా మ్యాన్ పవర్ అంతా మాకు తిరిగి శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాము. నా పేరు జగదీష్ అండి. మేము కల్పర్ టోల్ గేట్ లోనే 15 సంవత్సరాల పాటు చేస్తున్నాము. మాకు ఎప్పటి నుంచో జీతాలు వేరే ఏజెన్సీ వచ్చినప్పుడు మాత్రం మాకు జీతాలు బాగానే ఇస్తున్నారు. శ్రీ సాయి 2014 నుంచి కల్పర్ టోల్ గేట్ లో చేస్తున్నాం. అప్పుడప్పుడు ఏజెన్సీ టెండర్ వచ్చినప్పుడు మేము అడిగిన శాలరీలు మాత్రం ఇవ్వరు. వాళ్ళు మేము అడిగిన దానికి సగం ఇస్తానంటారు. లేదంటే కనుక మీరు చేతనైతే మీరు చేసుకోండి అని చెప్పేసి బయట టోల్ గేట్ నుంచి తీసుకొచ్చి మా బతుకుల మీద దెబ్బలు కొడుతున్నారు. ఎప్పుడు అడిగినా ఇదే తంతు. ఇప్పుడు కాజా టోల్ గేట్ నుంచి తర్వాత ఇండి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేపిస్తున్నారు డ్యూటీలు. మేము మార్నింగ్ నుంచి ఇలాగే నిల్చొని రోడ్డు మీద ఉన్నా కూడా మా గురించి పట్టించుకోవట్లేదు. మాకు ఇవన్నీ న్యాయం చేయాలని చెప్పేసి మా శాలరీలు పెంచాలి. మా డిమాండ్ మాకేంటంటే ఇంక్రిమెంట్లు కానీ తర్వాత బోనస్ ఇవ్వట్లేదు. బోనస్ల కోసం ఎన్నోసార్లు అడిగాము, అయినా ఏమీ పట్టించుకోవట్లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. ఇవన్నీ మాకు తొందరగా తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం యూనియన్ తరఫున.